Hi everyone, I'm Dr. Swapna Kumari, Consultant Obstetrician and Gynecologist, Swapna Hospital, Chaitanyapuri. ప్రెగ్నెన్సీలో చాలా వామిటింగ్స్ అవుతుంటాయి కదా కొంతమందికి. ఎలా అంటే మామూలుగా ఫస్ట్ 3-4 months వామిటింగ్స్ అనేది కామన్. అది 2 to 3 వామిటింగ్స్ అవుతే గనక ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంతమందికి ఎలా అంటే వాటర్ తీసుకున్నా కూడా అది కూడా ఉండకుండా వామిటింగ్ అవుతుంది. పర్ డేకి 8 to 10 times 12 times కూడా అవుతుంది. తినేసి మళ్ళీ చూడండి అమ్మా అంటే కూడా అది కూడా వామిటింగ్ అవుతుంది. అసలు మెడికేషన్ పెట్టాక కూడా వామిటింగ్ అవుతుంది. దానిని హైపరెమ్సిస్ గ్రావిడేరియం అంటాము. ఇలాంటప్పుడు వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మదర్ చాలా వెయిట్ లాస్ అయిపోతుంటారు. తర్వాత డిహైడ్రేషన్ అయిపోయి ఆ డిహైడ్రేషన్ తోటి వీళ్ళు వాటర్ తీసుకోకపోయేసరికి ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చి అది కిడ్నీ మీద పడి దాంతో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలాంటప్పుడు అలానే నెగ్లెక్ట్ చేసి కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు ఏం కాదులే ఈ వామిటింగ్స్ కామన్ ఈ ప్రెగ్నెన్సీలో ఏం కాదులే అని చెప్తారు. బట్ ఇన్ని వామిటింగ్స్ అయినప్పుడు మాత్రము అది కామన్ అని ఊరుకోకండి. అది చాలా డేంజరస్ కూడా వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్ తీసుకొని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి చూడాలి. థ్యాంక్ యూ.